ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 11.90 అడుగులకు నీటి మట్టం పెరిగింది. 175 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. బ్యారేజ్ నుంచి 10.04 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. 11.90 అడుగులకు నీటి మట్టం పెరిగింది. 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసేశారు. బ్యారేజ్ నుంచి 10.04 లక్షల క్యూసెక్లు వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు నాయుడు తెలుసుకుంది. రాజబాబు, ప్రకాశం మొత్తం బ్యారేజ్ కి సంబంధించి వరద నీటి మట్టం ఎంతవరకు వచ్చింది? సో ఉధృతి ఏ విధంగా ఉంది? నీలిమ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. 1వ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో గోదావరిలో వరద నీరు చేరటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. మనం ప్రస్తుతం ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల గోదావరమ్మ పరవళ్లు తొక్కుతూ పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి 10,50,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి భారీ స్థాయిలో వరద నీరు విడుదల చేయటం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పీగన్నవరం మండలానికి సంబంధించి చాకలపాలెం కనకాయి లంక వద్ద కాజ్వేపైకి వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. కనకాయి లంక, చాకలపాలెం, కాజ్వేపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. చాలా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని లంక గ్రామాలకు సంబంధించి ఉద్యాన పంటలు కూడా నీట మునిగాయి. అంటే ఎగువ ప్రాంతాల్లో భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల గంటకు కూడా క్రమంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. రాజమండ్రి సమీపంలో ఉన్న లంక గ్రామాల్లో, అంటే 5 లంక గ్రామాలు ఉంటాయి రాజమండ్రి సమీపంలో, ఇప్పటికే 2 లంక గ్రామాల ప్రజలను కూడా అధికారులు పునరావాస కేంద్రాలు కూడా తరలించారు. అక్కడ లంక గ్రామాల ప్రజలను నాటుపడవలపై తీసుకొచ్చి పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కూడా అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ముందస్తు జాగ్రత్త చర్యగా కూడా గోదావరిలో పాపికొండల విహారయాత్రను కూడా రద్దు చేశారు. నాటుపడవలపైనే చాలా గ్రామాల్లో ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టడం, భద్రాచలం దగ్గర కూడా కాస్త వరద ఉధృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా కాస్త వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం 12.30 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. 10,55,000 క్యూసెక్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి కూడా ఇక్కడ దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే వరద ఉధృతి మరింత పెరిగితే లంక గ్రామాల్లో నీట మునుగుతాయి, ఉద్యాన పంటలు కూడా నీట మునుగుతాయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడం, ఎగువ ప్రాంతాల నుంచి కూడా వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల గోదావరి వరద ఉధృతి రాత్రికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద తగ్గే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే గోదావరి వరద ఉధృతి ప్రస్తుతం కొనసాగడం, 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి వరద ఉధృతి కొనసాగడం వల్ల అధికారులు కూడా రెవెన్యూ అధికారులు స్పందించి లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇది నీలిమ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పరిస్థితి. రాజాబాబు, వరద ఉధృతి అయితే అంతకంతకు పెరుగుతూనే ఉంది. గోదావరి నీటి మట్టం కూడా పెరుగుతుంది అని చెప్పారు. సో వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి, భారీ వర్షాలు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంకా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ఇంకా అధికారులు తగిన జాగ్రత్తలు ఇంకా ఎక్కువగా తీసుకోవాలి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ
అంటే ప్రస్తుతం అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఎగువ ప్రాంతాల నుంచి అంటే విలీన మండలాల్లో శబరి గోదావరిలో కూడా స్వల్పంగా గోదావరి అక్కడ వరద ఉధృతి తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కాస్త వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి అయితే గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. అంటే ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల ఈ రోజు రాత్రికి గోదావరి వరద తగ్గే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక లంక గ్రామాలను గోదావరి చుట్టుముట్టింది. అయితే లంక గ్రామాల్లోకి వరద నీరు ఇంకా వెళ్ళలేదు. కేవలం కాజ్వేల్ పైనే వరద నీరు పొంగి ప్రవహిస్తుంది. ప్రస్తుతం అయితే కనుక 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగున్నప్పటికీ కూడా అంత ప్రమాదకర పరిస్థితుల్లో లేదు. కేవలం లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాజ్వేలపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు. అధికారులు మాత్రం గోదావరి వరదపై ఎప్పటికప్పుడే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రాజాబాబు.